జై విహారీకి స్వాగతం. ఈరోజు జై విహారీలో మహాభారతం 2వ భాగం వింటారు. పిన్ని, శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో అల్లారు ముద్దుగా పెరుగుతున్నది. అక్కడ వరకు చెప్పారు పిన్ని. అవునమ్మా, బాగా గుర్తుపెట్టుకున్నారు. మరి తర్వాత కదా ప్రారంభించండి పిన్ని. ఈరోజు శకుంతల దుష్యంతుడు కదా చెప్పుకుందాం. పురువంశ రాజులలో ఈలిల మహారాజు కుమారులలో దుష్యంతుడు గొప్పవాడు. దుష్యంతుడు చాలా సత్యవంతుడు, ప్రజాపాలన చక్కగా చేసేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ స్నేహంగా, శాంతియుతంగా, ఆరోగ్యంతో జీవనం గడిపేవారు. ఒకనాడు దుష్యంతుడు అడవిలో క్రూర జంతువులను వేటాడి అలసి దాహంతో నీటి కోసం వెతుకుచుండగా కొంత దూరంలో కణ్వ మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ముందుకు వెళ్ళి నిలబడగా లోపల నుండి ఒక అందమైన కన్య వచ్చి దుష్యంతునికి నమస్కరించి లోనికి తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలు చేసింది. ఆమెయే శకుంతల. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. కణ్వ మహర్షి దర్శనం చేసి వారి ఆశీర్వాదాలు పొందాలని వచ్చాను, కానీ నేను నిన్ను చూసిన తర్వాత నా మనస్సును అలరించి ఆకర్షించావు. నన్ను వివాహమాడి రాజభోగాలు అనుభవించు అన్నాడు దుష్యంతుడు. అందుకు శకుంతల, ప్రభు, నేను కణ్వ మహర్షి కుమార్తెను. వారి ఆజ్ఞ లేకుండా ఏ పని చేయను. వారి అనుమతితో నన్ను స్వీకరించండి అన్నది. క్షత్రియులకు గాంధార వివాహం శాస్త్రసమ్మతం. నా మనస్సు నిన్ను వరించింది. నీవు నేనంటే అనురాగంతో ఉన్నావు కనుక ఏ ప్రాణికైనా ఆత్మను మించిన బంధువు మిత్రుడు లేడు. ఆత్మయే సాక్ష్యము మనకు అన్నాడు దుష్యంతుడు. రాజా, సూర్యుడు కిరణరశ్మితో, చక్రవర్తి దండనీతితో, ఇంద్రుడు వజ్రాయుధంతో తమ శక్తిని ప్రదర్శించినట్లే విప్రుడు తమ తపశక్తితో దగ్ధం చేస్తాడు. ఇవి సర్వసాధారణమైన విషయాలు. అందుచేత నా తండ్రి వచ్చే వరకు ఆగి ఆయన అనుమతితో వివాహమాడండి అన్నది. శకుంతల మాటలకు గాంధర్వము సర్వసమ్మతమైనది. ఆగనవసరం లేదు అన్నాడు దుష్యంతుడు. అందుకు శకుంతల, అయితే ఒక నిబంధన ఉన్నది. అది ఏమిటంటే, నాకు జన్మించే పుత్రునికే రాజ్యాధికారం కావాలి. అందుకు అంగీకరిస్తే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అన్నది శకుంతల. అందుకు దుష్యంతుడు చిరునవ్వుతో అంగీకరించి ఆమెను గాంధర్వంగా వివాహమాడి కొంతసేపు ఏకాంతంలో గడిపి సర్వసుఖాలను అనుభవించి తృప్తితో ఇలా అన్నాడు. ప్రాణసఖి, నేను రాజధానికి వెళ్ళగానే చతురంగ బలాలను పంపి నిన్ను రాజధానికి రప్పిస్తాను. నీ తండ్రి గారికి ఈ విషయం తెలియజేసి ప్రయాణమునకు సిద్ధంగా ఉండు అని దుష్యంతుడు బయలుదేరాడు. తర్వాత కణ్వ మహర్షి ఆశ్రమానికి రాగానే జరిగిన విషయమంతా వివరించింది. కణ్వుడు జరిగిన కథ అంతా తెలుసుకొని శకుంతలను దగ్గరికి తీసుకుని తల నిమురుతూ, అమ్మా, ధర్మబద్ధమైన గాంధర్వ వివాహము సమ్మతమే. ఆ మహారాజును వివాహమాడి ధర్మపరుడు, సత్యవంతుడు, మహాబలిష్ఠుడు, చక్రవర్తి కాగల బిడ్డకు తల్లివి కాబోతున్నావు అని సంతోషంతో ఆశీర్వదించాడు. కొంతకాలానికి శకుంతల ఒక పుత్రుణ్ణి కన్నది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతూ 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎంతో పరాక్రమం ప్రదర్శించి క్రూర మృగాలను సంహరిస్తూ కొన్నింటిని మచ్చుకు చేసుకుంటూ ఆశ్రమవాసులకు ఎన్నో సేవలు చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తూ వారి ఆశీర్వాదాలు పొందుతున్నాడు. పిశాచ రాక్షసులను మర్దిస్తూ మునులకు ఆనందం కలిగిస్తూ దమనకాండ సాగించే ఆ బాలుని ఆశ్రమవాసులందరూ సర్వదమనుడు అని పిలిచేవారు. కణ్వ మహర్షి ఆ బాలునికి శస్త్ర అస్త్ర విద్యలతో పాటు
శాస్త్ర విజ్ఞానం కూడా బోధించాడు. ఈ విధంగా 18 సంవత్సరాలు గడిచాయి. దుష్యంతుని నుంచి ఎలాంటి వర్తమానము రాలేదు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూసే శకుంతల మనస్సు విలవిలలాడుతూ ఉండేది. కణ్వుడు శకుంతలను పిలిచి, అమ్మా, ఈనాటి వరకు దుష్యంత మహారాజు వద్ద నుండి కబురు ఏమీ రాలేదు. నీవు పతివ్రత ధర్మం వేడకుండా ఆ మహారాజునే మనసులో ధ్యానిస్తూ ఉన్నావు. నీ కుమారుడు యువరాజు పీఠం ఎక్కవలసిన వయసులో ఉన్నాడు. సమయం ఆసన్నమైంది. నీవు నీ కుమారునితో మహారాజు వద్దకు వెళ్ళు అని శిష్యులను పిలిచి వారి వెంట రాజధాని నగరానికి సాగనంపాడు. శిష్యులు వెంటరాగా తల్లి కుమారులు రాజధాని చేరి కొలువులో ఉన్న దుష్యంత మహారాజుకు నమస్కరించి నిలబడింది శకుంతల. తల్లి పుత్రులు వచ్చిన కారణం అడిగాడు రాజు. అప్పుడు శకుంతల, రాజా, నన్ను గుర్తుపట్టలేదా? నేను శకుంతలను. ఇతడు మీ కుమారుడు. ఇతనిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చారు. పుష్కరంన్నర కాలం క్రితం మీరు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి నన్ను గాంధర్వ వివాహమాడి తరువాత నాకిచ్చిన మాట ఇది, గుర్తుకు తెచ్చుకోండి అన్నది. శకుంతల మాటలకు దుష్యంతుడు కోపంతో, దుష్టురాలా, వచ్చిన దారిలోనే వెళ్ళిపో. అధిక ప్రసంగం చేస్తే శిక్షించాల్సి వస్తుంది అన్నాడు. శకుంతల బెత్తరిపోయింది. మహారాజు ఆడిన మాట తప్పుతున్నాడా ఏమి అని తన మనస్సున తలచి కోపంతో, మహారాజా, ఆత్మద్రోహం కంటే మహాపాతకం మరొకటి లేదు. మీరు నన్ను కలిసిన సమయంలో మానవ మాతృలు ఎవరూ లేకపోయినా సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సాక్షి, పంచభూతాలు సాక్షి. నేను ఎంత చెప్పినను ఈ సభలో నా మాటలు అరణ్య రోదనలా ఉన్నాయి. మీరు నన్ను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. కారణం తెలియట్లేదు అన్నది శకుంతల. ఆ మాటలకు మహారాజు నవ్వుతూ, శకుంతల, అబద్ధాలు ఆడడంలో స్త్రీ జాతికున్న నేర్పు అంతా ఇంతా కాదు. అధిక ప్రసంగం ఆపి వచ్చిన దారినే వెళ్ళు అన్నాడు. మహారాజా, మీకు నాకు ఆవగింజకు మేరు పర్వతానికి ఉన్నంత భేదం ఉన్నది. కన్నబిడ్డను చేరదీసి ఆదరించలేని వారికి ఉత్తమ గతులుండవు. సహస్ర అశ్వమేధాల కంటే ఒక సత్యవాక్కు మహాశ్రేష్టము. నేను ఎంత చెప్పినా నా మాటలు పెడచెవిన పెడుతున్నారు. నా దారిన నేను పోతాను, కానీ పోయే ముందు ఒక్క మాట. నా కుమారుడైన మీ పుత్రుడు అన్ని విధాలా మిమ్ములను పోలి ఉన్నాడో లేదో చూడండి. రాజ్యపాలనలో చేసే శక్తి సామర్థ్యాలు వీడిలో కనిపించుటలేదా? అసత్యవాదిలా లోకనింద కాయాల్సి వస్తుంది, ఆలోచించు అంటూ కుమారుని చేయి పట్టుకుని సభ నుండి వెనుదిరిగింది. ఆ సమయంలో ఆకాశవాణి, దుష్యంత మహారాజా, ఆ బాలుడు నీ కుమారుడే. ఈమె నీ ధర్మపత్ని శకుంతల. వారిని అవమానించి పంపకు, స్వీకరించు, నీకు మేలు కలుగుతుంది అని పలికింది. సభాపతులందరూ ఆ మాటలు విని, మహారాజా, ఆకాశవాణి తప్పుగా మాట్లాడదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది, ఆలోచించండి అన్నారు. దుష్యంతుడు సభలోని వారిని అందరినీ ఒక్కసారి పరికించి, సభాపతులారా, ముక్కోటి దేవతల సాక్షిగా శకుంతల నా అర్ధాంగి, ఈ బాలుడు నా కుమారుడు అని శకుంతలను కుమారుణ్ణి తీసుకొని అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ శకుంతలతో, దేవి, మన వివాహ విషయం ప్రజలు ఎరుగరు. నేను నీ మాటలు నమ్మి స్వీకరిస్తే నిన్ను శంకిస్తారు, నన్ను కామాంధుడని ముద్ర వేస్తారు, ధర్మబద్ధంగా మన వివాహం జరిగిందని నమ్మరు. పతివ్రత ధర్మం తెలిసిన నీవు నన్ను క్షమించు అన్నాడు దుష్యంతుడు. ఆ మాటలకు శకుంతల కంటతడి పెట్టుకుంటూ, అలా అనకండి అని ప్రాధేయపడింది. తర్వాత శకుంతల దుష్యంతులు ఒక మంచి ముహూర్తంలో వేద పండితుల సమక్షంలో వారి కుమారునికి భరతుడు అని నామకరణం చేసి యువరాజుగా పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అతనికి అప్పగించాడు. భరతుడు సింహాసనం అధిష్ఠించి కణ్వ మహర్షి ఆధ్వర్యంలో ఎన్నో యజ్ఞయాగాలు చేసి
ఋషులను బ్రాహ్మణులను విద్వాంసులను గౌరవించాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించి విశ్వవిఖ్యాతి చెందాడు. ఆ విధంగా ఆయన పరిపాలించిన ఈ ఖండానికి భరతఖండమని, భారతదేశమనే పేరు ప్రసిద్ధి చెందినది. అమ్మాయిలు, తర్వాత భాగం మరి రేపు విందామా? అలాగే పిన్ని, మేముకి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. ఫ్రెండ్స్, మా స్టోరీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాభారతంలోని కథలను వినడానికి మీరు కూడా మాతో పాటు జై విహారీకి వస్తారా? జై విహారీలో మా పిన్ని చెప్పే కథలను రోజు వినండి.